హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు బిన్నూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి. అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్లో చెప్పండి. హే గాయస్, ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు బ్లాగ్ అండి ఇది. ఆ రోజు మా బాబు బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చేసాము. మేమైతే ఇంకా మార్నింగ్ పని అంతా కంప్లీట్ అయితే చేసుకొని, ఆ రోజు ఒక్క పొద్దు కూడా ఉన్నాము. మార్నింగ్ పని అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా తర్వాత అయితే మేమైతే గుడికి అయితే వెళ్ళిపోతున్నాము. అక్కడ దీపం పెట్టాలని ఇంక మార్నింగ్ రెడీ అయిపోయి ఇంకైతే మేము ఆటోలో అయితే ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నాము. మాకు దగ్గరలో శివాలయం ఉంది, అక్కడికైతే మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయాము ఆటోలో. మేము జస్ట్ ఒక 15 మినిట్స్ జర్నీ అంతే. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయి అయితే ఫుల్ వర్షం అండి. మాకు వర్షం వస్తూ ఉంది, మళ్ళీ ఎండ వర్షం అలా వస్తూ ఉంది. మేమైతే ఇంకా గుళ్ళోకి అయితే వెళ్ళిపోయి ఇంకా కాళ్ళు అయితే కడుక్కొని ఇంకా లోపలికైతే వెళ్ళిపోతున్నాము. చూసేయండి. ఇక్కడైతే చెట్లు, వాతావరణం అయితే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా మేము లోపలికి వెళ్ళిపోయితే ఇంకా చెప్పులన్నీ ఇక్కడ పెట్టేసి ఇంకా లోపలికి వెళ్ళిపోయి దీపం పెట్టాలి. ఇంక గుళ్ళోకి వెళ్ళిపోయి గైస్, మీరందరూ కూడా ఒక పొద్దులు ఉన్నారా, గుడికి వెళ్ళారా, దీపాలు పెట్టారా, నాకైతే కామెంట్లో చెప్పండి. మన వీడియోస్ కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కొత్తగా చూస్తున్న వారైతే మన వీడియో మొత్తం ఫుల్ వీడియో అయితే చూసేయండి. మేము ఇంక గుడి లోపలికి అయితే వెళ్ళిపోయి ఇంక ఇక్కడైతే దీపం పెట్టడానికి అయితే అన్నీ అయితే రెడీ అయితే చేసుకుంటున్నాను నేనైతే. చూసేయండి. మేము గజస్తంభం దగ్గర అయితే దీపం అయితే పెట్టేసి ఇక్కడైతే ఉసిరి చెట్టు కింద అయితే కూడా దీపం అయితే పెట్టాము. పెద్ద ఉసిరి చెట్టు అండి ఇదైతే, చాలా పెద్ద చెట్టు. ఇంత చెట్టు నేను ఎక్కడ చూడలేదు, చాలా పెద్ద చెట్టు. దీని కింద కూడా మేము దీపం అయితే పెట్టి మేము ఇంకా పక్కన మారేడు చెట్టు ఉంటే దాని దగ్గర కూడా దీపం కూడా పెట్టాము. 3 దగ్గర దీపం పెట్టాము మేము ఆ రోజు అయితే. ఇక్కడైతే చెట్లు అయితే చాలా పెద్దగా ఉన్నాయి, చూసేయండి మీరు కూడా. నేనైతే ఫుల్ వీడియో అయితే తీసేసాను మొత్తం అయితే.
ఇక్కడ కూడా దీపం పెట్టేసి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. కాసేపు అలా అలా కూర్చొని తిరిగేసి అక్కడ అన్ని గుళ్ళు ఉన్నాయి, గుళ్ళన్నీ కూడా తిరిగేసాం మేమైతే. చూసేయండి, ఇంక మన వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. ఇంకా మేమైతే అక్కడ కార్తీక దీపాలు అయితే వెలిగించేసి ఇంకా లోపలికైతే వచ్చేసాము, గుడి లోపలికి. ఇక్కడైతే దర్శనానికి అయితే వచ్చేసాము. ఇక్కడ పక్కన సుబ్రహ్మణ్య స్వామి ఇంకా అన్ని చిన్న చిన్న గుళ్ళు అయితే ఉన్నాయి గుడి చుట్టూరు. వాటంటిలో దర్శనం అయితే చేసేసుకొని ఇంకా మేమైతే గుడి లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంక ఇక్కడ కొన్ని పిక్స్ అయితే తీసేసుకున్నాము. ఇంకా మా హాస్యాన్ని కూడా తీసుకొచ్చాము మేము. ఇక్కడ నుంచి అయితే కొన్ని పిక్స్ అయితే దిగేసి ఇంకా గుళ్ళో దర్శనము అర్చన అవి అయితే చేయించుకొని గోత్రనామాలు అవన్నీ చేయించుకొని ఇంకైతే బయటకు వచ్చి కూర్చున్నాము. అలాగా కాసేపు గుళ్ళో కాస్త కొంచెం సేపు ప్రశాంతంగా కూర్చొని అక్కడి నుంచి అయితే మళ్ళీ తిరిగి రిటర్న్ ఆటోలోనే అదే ఆటోలో ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం మేమైతే. ఇంకా ఆటోలో అయితే కూర్చున్నాయి. ఇంటికి వెళ్ళిపోయి అయితే కాఫీ అయితే తాగుతున్నాను నేనైతే. ఇంటికైతే వచ్చేసి మళ్ళీ రెడీ అయ్యి ఇంకా మా ఇంటి దగ్గర వినాయకుడి గుడి అయితే అక్కడ ఉంటే అక్కడ గుడికి నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాను. ఇక్కడ నుంచి మా ఇంటి దగ్గర నుంచి దగ్గరే మా వినాయకుడి గుడికి అయితే వెళ్ళిపోతున్నాము. అక్కడైతే పెద్ద శివలింగం అయితే వేసి అక్కడంతా చుట్టూరు దీపాలు రెడీ చేసి పెట్టేసి అన్నీ అయితే ప్రిపరేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. మేము వెళ్ళే లోపు ఇలా అయితే చేస్తూ ఉంటారు, ప్రతి వారం చేస్తారు కార్తీక మాసంలో అయితే. చూసేయండి మీరు కూడా బ్లాగు.
ఇంకా ఈవినింగ్ అయితే ఇంటికి వచ్చేసి మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ రిటర్న్ మళ్ళీ గుడికి వెళ్తున్నాం. మేమైతే గుడికి వెళ్ళి ఇంకా సాయంత్రం ఒక్క పొద్దు చెల్లించాలి కాబట్టి ఇంకా అక్కడ పోయి దీపం అయితే పెట్టేసాం. మేమైతే ఇలా చూసేయండి, దీపం పెట్టేసి ఇంకా ఇక్కడ శివలింగాన్ని దీపాలు కూడా వెలిగించేశారు, చూసేయండి. ఇంకైతే అయిపోయింది. ఇంకా గుడి నుంచి అయితే ఇంటికి వచ్చేసి ఇంకా ఇంట్లో విన్నుకి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయి. ఇంకైతే మేము ఇలా ఏదో చిన్నగా అయితే డెకరేషన్ అయితే చేసేసి ఇంకా ఇక్కడ పిల్లలు కూడా అయితే అందరూ వచ్చేసారు. వాళ్ళందరూ కూడా మనకి అందరికి హాయ్ చెప్తున్నారు, చూసేయండి. వాళ్ళందరూ కూడా హాయ్ చెప్తున్నారు. కేక్ కటింగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మా విన్ను రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చాడు, అందరికి పెన్నులు ఇచ్చాడు. గైస్, మా విన్ను కేక్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్లో చెప్పండి. మంచి కామెంట్లు అయితే పెట్టండి. మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు అయితే మీకైతే పెడుతూ ఉంటాను, చూసేయండి. మా బ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్.